అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక మనం ముందుగా జీతాల పెన్షన్ల తాజా అప్డేట్ ఏంటంటే, రెగ్యులర్ పేరోల్ అనేది మనకు 17వ తేదీ నుంచి సారీ ఫ్రెండ్స్ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అయితే జరుగుతుంది. అంటే సీఎఫ్ఎంఎస్‌లో మన ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ బిల్స్‌ను అప్లోడ్ చేసేదానికి ఈ గడువైతే ఉందన్నమాట. సో, ఆల్రెడీ డీడీఓలు ఆల్మోస్ట్ ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులనైతే అప్లోడ్ చేశారు. సో, ఈ జీతాల బిల్ అనేది నెక్స్ట్ స్టేజ్‌లో ఎస్‌టీఓ గారి దగ్గరికైతే వెళ్తుందనమాట. ఎస్‌టీఓ గారి పరిధిలో అక్కడ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మరియు ఎస్‌టీఓ గారు, సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు అప్రూవల్ చేసిన తర్వాత వాటికి బిల్ నంబర్స్ అయితే అలాట్ అవ్వడము, తర్వాత అవి పే స్లిప్స్ జనరేట్ కావడం జరుగుతుందనమాట వెంటనే. సో, ఇక్కడ మనకు ఈ ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఆల్రెడీ బిల్ నంబర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బిల్ నంబర్ అయితే జనరేట్ అయిపోయింది. పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, దీని తర్వాత ప్రాసెస్ అనేది మనము చూద్దాము. సో, ఈ విధంగా పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. చాలామంది పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? హౌ టు డౌన్‌లోడ్ పే స్లిప్స్ అని అయితే అడుగుతున్నారు. సో, వాటి కోసమండి సో, ఉద్యోగులైనా, పెన్షనర్లైనా నిధి అనే వెబ్‌సైట్‌కెళ్ళాలండి. సో, నిధి లాగిన్ అనైతే మీరు గూగుల్‌లో టైప్ చేసిన తర్వాత మీకు nithi.apcfss.in అనే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పేజ్‌లో కింద లాగిన్ పేజ్ అయితే ఉంటుందండి. సో, లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ డీటెయిల్స్ యూజర్ ఐడీలో మనము సీఎఫ్ఎంఎస్ ఐడీ ఇస్తాము. అలాగే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తామన్నమాట. సో, ఒకవేళ పాస్వర్డ్ గుర్తుంటే ఎంటర్ చేయండి. లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్‌ని మీరు రీసెట్ చేసుకోవచ్చనమాట. మీ యొక్క మొబైల్ నంబర్ ఓటీపీతో సహాయంతో మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ కాంచి లాగిన్ అయితే ప్రక్రియ కొనసాగించవచ్చు. సో, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో అయితే మనకు ఈ పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ పే స్లిప్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ డిఫాల్ట్‌గా మనకు రీసెంట్ పే స్లిప్స్ అనేవి అలాగే ఉంటాయి. పర్టిక్యులర్ ఏదైనా ఒక ఇయర్ గాని, ఒక మంత్ గాని కావాలంటే మనం ఈడ ఎంటర్ చేసుకోవాలి. అంటే మన సర్వీసు 30 సంవత్సరాలు ఉండొచ్చు, 33 సంవత్సరాలు ఉండొచ్చు. మనకు గత 20 ఏండ్ల కిందది కావాలంటే అప్పుడు మనం ఇక్కడ మ్యాండేటరీగా ఆ మంత్ సంబంధించి సపోజ్ మనకు 1994 ఫిబ్ మంత్‌ది కావాలంటే అది మనం ఈడ ఎంటర్ చేయాలనమాట. సో, ఆ మంత్‌ది మనకు పే స్లిప్ అయితే రావడం జరుగుతుంది. సో, కానీ ఇక్కడ మనకు రీసెంట్ పే స్లిప్ కావాలి కాబట్టి ఏం ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఆడే పైన డిస్‌ప్లే ఉంటుంది. ఇక్కడ బిల్ నంబర్ వచ్చేసి మొదట్లో చూపిస్తుంది. ఇక్కడ బిల్ నంబరు, తర్వాత ఏ మంత్, ఇయర్ చూపిస్తుంది. సో, 2024 సెప్టెంబర్ మంత్‌ది. వ్యూ పే స్లిప్ అనేది ఇక్కడ ఉంటుంది ఆప్షను. దీనిపైన మనము క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుందండి. సో, ఈ పే స్లిప్‌ని మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పే స్లిప్‌లో మనకు డిడక్షన్స్ ఏమున్నాయనేది మనకు ఇప్పుడు బ్రీఫ్‌గా చూద్దాము. జనరల్‌గా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏపీజీఎల్ఏ సబ్స్క్రిప్షన్ ఉంటుందండి. అలాగే జీఐఎస్ ఇన్ ఫండ్స్ ఉంటుంది. ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ ఉంటుంది. తర్వాత జెడ్‌పీ, జీపీఎఫ్ ఇది పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకునే వరకు ఉంటుంది. ఇక నాన్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఇక ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షను అందరికీ ఉంటుందండి. ఎంప్లాయీస్‌కి అండ్ పెన్షనర్స్‌కి ఇద్దరికీ ఉంటది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు మనకు ఇది కొత్తగా యాడ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే, కొత్తగా మనము ఈ 8దో డిడక్షన్‌లో చూస్తున్నాము. మనకు 8 అనే కాదు. సో, ఒకవేళ మీకు మధ్యలో ఏమైనా లేకపోతే ఇది పైకొచ్చే ఛాన్స్ ఉంది. సో, మనము ఏపీ_సీఎంఆర్ఎఫ్. సో, ఇది
ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదైతే ఉంటుందండి. ఎవరైతే డొనేట్ చేయకూడదనుకున్నారో వారు డీడీఓ గారికి లెటర్ సమర్పించినట్లయితే వారికి ఈ కాలం అనేది ఉండదనమాట. ఎవరైతే డీడీఓ గారికి లెటర్ ద్వారా మాకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అవసరం లేదంటే వాళ్ళకి ఈ డిడక్షన్ అమౌంట్ అయితే ఉండదు. సో, ఇది కూడా వాళ్ళ సాలరీలో యాడ్ అవుతుందనమాట. అంటే నెట్ అమౌంట్‌లో యాడ్ అవుతుంది. సో, గ్రాస్‌లో ఉండే నెట్‌లో ఇది డిడక్ట్ కావాలి అంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇవ్వాలనుకున్నట్లయితే ఏం చేయాల్సిన పని లేదు. వద్దనుకుంటే మీకు ఏపీ సీఎంఆర్ఎఫ్ మాకు వద్దు, మేము ఇవ్వాలనుకోవట్లేదంటే అప్పుడు మీరు అది డిడక్ట్ కాదనమాట. సో, ఈ విధంగా ఒకవేళ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని గూడా అడుగుతున్నారు. సో, ఈ విధంగా మాకు పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. మేము కట్టిన అమౌంట్ మాకు ఇష్టం లేదు. ఎనక్కి రావాలనుకున్నట్లయితే మీరు మరొకసారి మీ డీడీఓ గారికి ఆహ్, కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి రాయాలి మీ పరిస్థితి. సో, యాక్చువల్‌గా మీ పరిస్థితి ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఇది వద్దనుకుంటున్నాము. మా బిల్‌ను రీసబ్మిట్ చేయండి అని అడిగితే ఆయన మళ్ళీ ఆయన టైం చూసుకొని అవైలబిలిటీలో రీసబ్మిట్ చేస్తే సో, పే స్లిప్ జనరేట్ అయినప్పటికి కూడా పేమెంట్ అయ్యే లోపల సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ పేమెంట్ మనకు ఒక రూపాయి కూడా ఎనక్కి రాదనమాట. అంటే సాలరీ క్రెడిట్ అయిన తర్వాత మనకు మన బిల్లు ఎప్పుడైతే ఈక్యూబర్‌కెళ్తుందో తర్వాత ఒక్క రూపాయి కూడా రిటర్న్ అయితే దీంట్లోంచి తీసుకోలేము. సో, ఎవరైనా రిటర్న్ కావాలనుకున్న వారు మాత్రం ఇది చూడండి. సో, ఇప్పుడు ఈలోపు అయితే మళ్ళీ రీసబ్మిట్ చేపించుకోండి బిల్లయితే. ఒకవేళ ఇప్పటికి వద్దనుకునేవాళ్ళు. సో, చాలామంది 100కి 90 మంది అయితే ఇచ్చారనమాట. సీఎం రిలీఫ్ ఫండ్‌కి బాధితులకు సహాయం కోసం పేమెంట్ అయితే ఇచ్చారు. సో, అది ఎవరి ఇష్టం వాళ్ళది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక పే స్లిప్స్ ఎలా ఉంటాయంటే సెప్టెంబర్ సంబంధించిన పే స్లిప్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్. ఇక పే స్లిప్‌లో మనము ఈ గ్రాస్ అమౌంట్ ఎంత ఉంది? నెట్ అమౌంట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ఎర్నింగ్స్ సెక్షన్ చూసుకోవాలి. డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకోవాలి. మన డీటెయిల్స్‌లో ఏమైనా నేమ్ గాని ఏమైనా తప్పులు ఉన్నాయని చూసుకోవాలి. సో, ఇక్కడ డిడక్షన్‌లో కంపల్సరీ మీరైతే ప్రతి నెల పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఉద్యోగులు మరియు పెన్షనర్లు మీ యొక్క పే స్లిప్‌లో వచ్చే మార్పులను ఖచ్చితంగా మీరైతే గుర్తించండి. ఒకవేళ బై మిస్టేక్ డీడీఓ అప్‌లోడ్ చేసేటప్పుడు ఏమైనా బై మిస్టేక్ ఏదైనా అమౌంట్ తేడా పడినట్లయితే మీరు గమనించి డీడీఓ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. సో, ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు మీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కి వద్దనుకున్నట్లయితే లేదా ఏదైనా ఎక్స్‌ట్రా చార్జెస్ ఏదైనా మీ మీద పడినట్లయితే మీరు డీడీఓ గారికి మళ్ళీ కన్సల్ట్ అయితే ఆయన దాన్ని వెరిఫై చేసి ఏదో ఒకటి చేసి ఆయన మళ్ళీ రీసబ్మిట్ చేస్తే అది మళ్ళీ ఎస్‌టీఓ గారి దగ్గరికెళ్తుంది. ఎస్‌టీఓ వెరిఫై చేసిన తర్వాత అది బిల్ నంబర్ జనరేట్ అవుతుంది. సో, సిద్ధంగా ఉన్నట్టు. సో, ఫ్రెండ్స్ ఎస్‌టీఓ వెరిఫికేషన్ కాకముందే మీరైతే చూసుకోండి ఈ విధంగా. ఇకపోతే ఈ ప్రాసెస్‌లో మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అండి. నెక్స్ట్ పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. ఉద్యోగులకు సంబంధించి. ఇంకా పెన్షనర్‌లకు సంబంధించి పే స్లిప్స్ అనేవి మనకు 28థ్ డౌన్‌లోడ్ అవుతాయి. తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉందన్నమాట. సో, ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి బిల్స్. తర్వాత ఆర్‌బీఐ ఈక్యుబర్ ఈక్యుబర్ తర్వాత మనకు తెలిసిందే అండి. జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. ఇవన్నీ ఒకటో తేదీ, రెండో తేదీ జమ అవుతాయండి. ఇంకా పర్టిక్యులర్‌గా పలాని ట్రెజరీ అని చెప్పాల్సిన అవసరం లేదు. స్టేట్ మొత్తం 1, 2 తేదీలలో అయితే జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. ఈ పే స్లిప్‌లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనం చూడొచ్చు ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఒకరోజు జీతం సీఎం రిలీఫ్ ఫండ్‌కు జీతాలు, పెన్షన్‌ల నుంచి చెల్లింపులైతే జరుగుతుంది. సో, మీకెంత డిడక్ట్ అయింది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీ బేసిక్ బేసిక్ పే డివైడెడ్ బై 30 చేయండి. వచ్చిన అమౌంటే మీకు డిడక్ట్ అయ్యే అమౌంట్ అనమాట. ఈ కేస్‌లో మనకు రూ. 63,660 ఉన్నట్లయితే మనకు 2,122 కట్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు బిల్లుల అప్డేట్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే మీకు ఉద్యోగం సంబంధించి ప్రెజెంట్ అయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ అయితే ఇంకా ప్రాసెస్ మొదలు కాలేదన్నమాట. పెన్షనర్ల యొక్క బిల్లులు ఇంకా ఎస్‌టీఓ గారి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. సో, అవి గనుక వన్స్ అప్రూవల్ అయినట్లయితే 28వ తేదీ కల్లా ఖచ్చితంగా మాన్యువల్‌గా అయితే మనకు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో పే స్లిప్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ రోజు డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోండి. సో, మీకు గనుక
మీ బిల్లు పేస్లిప్ డౌన్‌లోడ్ అయ్యేట కామెంట్ చేయండి. సో, మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.